మా రాయలసీమ స్పెషల్ పుష్టికరమైన ధాన్యం జొన్న పిండి. పాతకాలం నుంచి ఉండేటటువంటి అమ్మమ్మ కాలం నాటి నుండి ఉండే ఒకే ఒక బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టెలు. మరి అందులోకి కాంబినేషన్ మా రాయలసీమ స్పెషల్ బోటీ కూర, బోటీ కర్రీ. చూడండి, మంచి గ్రేవీతో ఎలాంటి నీచు వాసన లేకుండా గుమగుమలాడే రుచికరమైన మెత్తగా మంచిగా ఉడికించి చేసిన బోటీ కర్రీ. ఒక్కసారి నేను చేసినట్టుగా చేసుకొని తినండి. మళ్ళీ వారంకి 2 సార్లు ఖచ్చితంగా చేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సరస్వతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని, వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ని, ఆల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా నెగిటివ్, పాజిటివ్ ఏదో ఒకటి, ఏదైనా సరే మీకు ఏదనిపిస్తే అది, వీడియో బోరింగ్గా ఉందా, ఎలా ఉంది, యూజ్ఫుల్లా కాదా, ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. మంచి మంచి హెల్త్ టిప్స్, ఆరోగ్యకరమైన వంటలు ఏం తినాలి, ఇవి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఏమిటి అనేవి తెలుసుకొని చేసుకొని తింటూ ఉండాలి. అందరూ హెల్త్ పరంగా, మెంటలీ, ఫిజికలీ స్ట్రెంగ్త్గా చాలా బాగుండాలి. రండి, మరి వీడియో చూసేద్దాము. చూపిస్తాను నేను ఈరోజు ఏమేమి చేస్తున్నాను, ఇంకా వంటలు ఏమిటి అనేటివి. చూడండి, అన్ని సామాన్లు పొద్దున్న టిఫిన్ అయిపోయింది కదని అన్ని తోమెట్టి సామాన్లు అన్నీ రెడీగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ముందుగా అయితే 2 ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టేశాను అనమాట. మరి మసాలా పేస్ట్ కోసం అయితే కొబ్బరి పౌడర్, 1 స్పూన్ కొబ్బరి పౌడర్, 2 పెద్ద పెద్ద టమాటా పండ్లు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి వేసేసి మసాలా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే 2 చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. చూడండి, బోటీ కూర ఎంత నీట్గా క్లీన్గా నీట్ చేసి పెట్టేశాను నేనైతే. ఇందులో చిన్న పేగులు, పెద్ద పేగులు, ఇది చూడండి, అది నురుగు దెబ్బ అంటాం మేమైతే. ఇవి చిన్న పేగులు, పెద్ద పేగులు. ఇక ఇది వచ్చేసి దీన్ని ఏమంటారా కానీ మేమైతే కోర్స్ పట్ట అంటామండి మా భాషలో అయితే. మా కన్నడ భాషలో అయితే, మా మాతృభాష కన్నడ, కోర్స్ పట్ట అంటా ఉన్నారు దీన్ని అయితే. బొంత, సంచి ఏదో అంటుంటారు ఇంక అందరు తెలుగులో అయితే. ఇది చూడండి ఎంత నీట్గా, ఎంత వైట్గా ఉందో చూడండి. పాల మీగడ మాదిరి అయితే నేను తయారు చేశాను. చాలా బాగా తయారు చేసి పెట్టేశాను. చాలా బాగా కడిగి పెట్టేశాను నేనైతే. ఇలా కడుక్కుంటే ఇలా ఏం నీసు వాసన అనేది అస్సలు ఉండదనమాట. వేడి నీళ్ళు మరగబెట్టేసేయాలండి. వేడి నీళ్ళు మరగబెట్టేసి వీటన్నిటిని ముందు శుభ్రంగా, ఏది లేకుండా, అంటే గ్రీన్ది గలీజ్ ఏమి లేకుండా నీట్గా కడుక్కోవాలి. ముందు కడుక్కొని మరిగే నీటిలో మనం ఏదైతే మన చేతితో క్లీన్ చేయడానికి రాదో దాన్ని తీసుకొని వేడి నీటిలో వేసేసి తీసి క్లీన్ చేయాలి. అంతే, ఈజీ ప్రాసెస్. ఇక ఈ పేగుల్లో అయితే ట్యాప్ కింద పెట్టేసి నీళ్ళు లోపలికి పంపిస్తే చాలు, చేతితో నీట్గా లాగేస్తే అయిపోయిందనమాట. అందులో ఉన్న గలీజ్ ఏమైనా ఉంటే అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళు మనకు కట్ చేసి ఇచ్చేటప్పుడే నీట్గా కడిగేసి ఇచ్చింటారు వాళ్ళు కూడా. ఇంకా మనం కూడా కొంచెం అలా క్లీన్ చేసుకుంటే అయిపోయిందన్నమాట. నీట్గా అంతా బాగుంటుంది. శుభ్రంగా కడిగి పట్టుకోవడమే ఈ వంటకు హైలైట్ అనమాట. ఎంత నీట్గా కడిగితే 2 సార్లు కడగాలి. అలా ఇంకా రెడీగా పెట్టుకున్నా కదండి అంతా కడిగి. ఇప్పుడు చూడండి, కుక్కర్ పెట్టుకొని స్టవ్ పైన అందులో 4 పావుల నూనె అయితే వేశాను నేను. ఇప్పుడు ఇందులోకి నేను రెడీగా కడిగి పెట్టుకున్న బోటీలోకి చూడండి తగినంత ఉప్పు వేసేస్తున్నాను. ఇంకా ఉప్పు రుచి చూడడం, తినడం, తక్కువ ఎక్కువ ఇంకా ఏం ఉండదండి. మనకు పర్ఫెక్ట్గా చూసుకొని వేసేసుకోవాలి. ఉప్పు అంతే వేసేస్తున్నాను అనమాట నేనైతే. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాను చూడండి. తెలియని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. చివర్లో కావాలంటే మళ్ళీ వేసుకొని కలుపుకోండి. ఒక్కసారి ఉడికించుకోండి ఉప్పు. నేనైతే ఒక్కసారే వేసేసాను. ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను చూడండి.
చూసారు కదా, 2.5 స్పూన్ల కారం పొడి అయితే నేను వేశాను. ఈ బోటి ఎంత ఉంది? అర్ధ కేజీ ఉందండి. దీనికి ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, హోమ్మేడ్ ధనియాల పౌడర్, హోమ్మేడ్ మసాలా పౌడర్ నేనే ప్రిపేర్ చేశాను. గుమగుమలాడే టేస్ట్తో చాలా బాగుంటుందన్నమాట ఇంట్లో చేసుకొని వేసుకుంటే. 1 స్పూను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను చూడండి. అల్లం, ఎల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసి చేసిన అల్లం, ఎల్లిపాయల, కొత్తిమీర, అల్లం పేస్ట్ అనమాట ఇది. అది 1.5 స్పూన్ అయితే వేసేసాను. ఇది హోమ్మేడ్ గరం మసాలా పౌడర్, నేనే ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్. అందులో చెక్క, మొగ్గ, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, చెక్క, షాజీరా, ఇంకా అలా అన్నీ మొత్తం అనమాట. ఇంకా గరం మసాలాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేనైతే మిక్సీ పట్టేసి పౌడర్ రెడీగా పెట్టుకున్నాను. అది ఒక చిన్న స్పూన్తో వేసాను అనమాట. చిన్న స్పూన్ నిండా అంటే మామూలు స్పూన్తో అయితే 1/2 స్పూన్ అండి, అంతే. ఆల్మోస్ట్ 1/2 స్పూన్ అనమాట. అవన్నీ వేసి పెట్టేసుకున్నాను చూడండి. పక్కన మసాలా పేస్ట్ రెడీగా చేసి పెట్టుకుంటాను. వీటిని బాగా కలపాలి. ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. ఇందాక నేను చూపించినప్పుడు పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి, అవి కట్ చేశాను. మళ్ళీ అది మిస్ చేశాను నేను. అది అలాగే అంత పెద్దగా అయితే వెయ్యను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట. ఆ పేగులు అవన్నీ పెద్ద పెద్దగా కడిగిన తర్వాత చూపించాను కదండి. సారీ అండి, అది చూపించడం లేదు. మనకు కావాల్సిన సైజులో కట్ చేశాను అనమాట. అవి నురుగు దెబ్బలు అవి ఉండే చూడండి, గుండకాయ మాదిరి ఉంటుంది అది చాలా టేస్ట్గా ఉంటుంది. అదైతే చిన్న చిన్నగా కట్ చేయకూడదు అనమాట. కొద్దిగా పెద్ద పెద్దగా కట్ చేస్తేనే అది ఉడికాక చిన్నగా అయిపోతుంది. అలా ఉల్లిగడ్డ అయితే ఎర్రగా ఫ్రై చేయకూడదు, కొంచెం లైట్గా ఫ్రై చేయాలన్నమాట, అంతే. చూడండి, వీటన్నిటికీ మసాలాలని బాగా కలిపేసాను. కలిపి పక్కన పెట్టాలనేది ఏమి అవసరం లేదు. ఇలా అన్నిటినీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని చేతులు శుభ్రంగా సబ్బుతో వేసి కడుక్కొని వచ్చిన తర్వాత నేనైతే అన్ని మసాలాలు ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఉల్లిగడ్డ కాస్త మగ్గాలన్నమాట, ఎర్రగా అవ్వకూడదు. అవి సగం మగ్గాక అన్నీ తీసుకొని మొత్తం అందులో వేసేస్తున్నాను చూడండి. దీనికి మెంతెం పొడి కానీ, మెంతెం కూర కానీ, పుదీనా అవేవి వేయని అవసరం లేదనమాట. బిర్యానీ ఆకు అలాంటివి ఏవి కూడా అవసరం లేదు. ఇంతే, ఓన్లీ నేను వేసినవి మాత్రమే చాలన్నమాట. నూనె పోసామా, ఉల్లిగడ్డ వేసామా, ఇక్కడ మసాలాలన్నీ బాగా కలిపేశాను. ఆయిల్లో ఇప్పుడైతే బాగా మగ్గనివ్వాలన్నమాట. మంచిగా అంతా ఆయిలు, ఉల్లిగడ్డలు అన్నీ మన బోటీ కర్రీకి, అన్నీ మన బోటీకి బాగా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి. మాడనివ్వకూడదు. మంట వచ్చేసి కొద్దిగా సిమ్లోనే పెట్టుకొని వంట చేయాలి ఎప్పుడే కానీ. ఈ గిన్నెలో వచ్చేసి మసాలా పేస్ట్ ఉంది, ఇందాక నేను పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ అనమాట. మనకు బోటీలో కొవ్వు ఎక్కువగా వచ్చిందనుకోండి, 1 పావు ఆయిల్ తక్కువ వేసుకోండి. లేదు కొవ్వు ఉంది అక్కడక్కడ అంటే తక్కువ వేసుకోవాలి, లేదు అంటే ఎక్కువ వేసుకోవాలి, 1 పావు అంతే. ఆల్మోస్ట్ ఆయిల్ అయితే తక్కువ పడుతుందండి దీనికైతే. చూడండి, ఇలా నూనెలో బాగా ఉడికించాలి. చిన్నగా పెట్టి మంట మీదనే 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో బాగా కలియబెట్టాలి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు మన వీడియోలు పర్ఫెక్ట్గా పనికొస్తాయండి. నేను నీట్గా ఒక్కొక్కటి అర్థమయ్యే మాదిరిగా చెప్తూ వంట చేస్తూ ఉంటాను, హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటాను. అలా కుక్కర్ అయితే గ్యాస్ విజిల్ వచ్చే మాదిరి పెట్టకూడదు అనమాట. నేను మూసేసాను కానీ సైడ్కి పన్నా చూడండి, మూతనైతే ఫిట్ చేశాను కానీ పక్కన పెట్టాను అనమాట. పక్కన అంటే మూతని సైడ్ పెట్టాను అనమాట, ఫిట్ చేయలేదు విజిల్ రావడానికైతే. ఉదయం అయితే మేము టిఫిన్కి రోజు చిన్న కాకరకాయలు చేసామండి. చిన్న కాకరకాయలు జొన్న రొట్టెలు చేసామన్నమాట.
చిన్న కాకరకాయలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి చూడండి, కాకరకాయలు చేదుగానే ఉంటాయి, చిట్టపడ్డ కటకట అంటూ ఉంటాయి, అవి కరం కరం అని చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి. అవి అనమాట ఈరోజు టిఫిన్ చేసింది మేమైతే. చూడండి ఇలా మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలన్నమాట ఇవన్నీ. నూనెలో ఫ్రై అంటే గోలియడం కాదు, నూనెలో మగ్గాలి. ఖచ్చితంగా ఇలా చేస్తేనే మనం చేసే వంట బాగుంటుంది. నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను చూడండి, అంతే. ఒక 5 నిమిషాలు అలా ఆయిల్లో మగ్గింది. ఇప్పుడు ఇక ప్లేట్లో మసాలా అంతా చీకడుక్కున్నాను. అది వేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ పోసేస్తున్నాను. ఇంకా మసాలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదండి, టమాటా పండ్లు, కొబ్బరి అవన్నీ వేసి ఆ మసాలా పేస్ట్ అంతా కూడా మొత్తం పోసేసాను. తగినంత వాటర్ అయితే ఇప్పుడే మొత్తం అంతా వేసేయాలన్నమాట. విజిల్ అయితే బాగా రానివ్వాలండి. అచ్చం మటన్ ఉడకడానికి ఎన్ని విజిల్ అయితే పెడతామో సేమ్ టు సేమ్ అన్ని విజిలే పెట్టాలి చూడండి ఎప్పుడే. కానీ లేతగా ఉంటే ఎన్ని పెట్టుకుంటాము విజిల్స్, కాస్త ముదురుదైతే ఎన్ని పెట్టుకుంటాము అనేది మనం బోటిని చూసి కనుక్కొని పెట్టుకోవాలన్నమాట. దానికి తగినంతగానే నీళ్ళు కూడా పోసుకోవాలి. తక్కువ పోసామనుకోండి మాడిపోతుంది ఒక్కొక్కసారి. మనం 10-12 విజిల్ పెట్టాలనుకుంటే తక్కువ నీళ్ళు పోస్తే అవి మాడిపోతాయి. అందుకని నేనైతే నీళ్ళైతే ఎక్కువగానే పోసేసాను. ఇక బంద్ చేశాను చూడండి. ఇప్పుడు మేము చేస్తున్న బోటి బాగా బలిసిందనమాట. అంటే ముదురుది ముదురుది అనాలి కదండి, లేతది కాదనమాట. బాగా ముదిరిపోయింది. నేను దీన్ని ఇప్పుడు 15 విజిల్ పెట్టిస్తున్నాను. నేను చూడండి జొన్న రొట్టెలు ఇవి మార్నింగ్ మా పాప చేసిందనమాట, మా అమ్మాయి చేసింది. టేస్టీ పుష్టికరమైనటువంటి ఆంధ్ర స్పెషల్ జొన్న రొట్టెలు అంటాం మేము, అంతే. వీటిని జొన్న రొట్టెలు అవి ఇవి ఇంకా అనేది అవసరం లేదనమాట. ఇంకా చపాతీని చపాతీ అంటాము, రొట్టెల్ని రొట్టె, అంతే. జొన్న రొట్టెలు అనేది కూడా పనిలేదు. ఇది చూడండి పుండుకూర రేపటి కోసం అయితే నిన్న తెచ్చాం దీన్ని. చూడండి నేను ఎలా వేశాను, చెట్లు వేశాను అనుకుంటున్నాను. అందులో చెట్లు కాదండి, కుడ్డీలో చెట్లు మొలసాయేమో అనేది అట్లా ఉన్నాయి కదండి. నేనైతే ఇలా పెడతాను చూడండి. ఒక చిన్న టబ్బు లేకపోతే చిన్న సైజు బకెట్ తీసుకొని అందులో నీళ్లు పోసి పుండుకూర కట్టలు తీసుకొని ఒలచకుండా ఇప్పకుండా వాటిని అలాగే వేర్లు మునిగేలాగా నీళ్ళు పోసి పెడతానమాట. ఇవి చూడండి ఇంకా సింకులో అంట్లో ఉన్నాయి. ఇంక ఇవన్నీ తోముతున్నాను ఇప్పుడు నేను. అలా నీళ్ళలో ఎందుకు పెట్టాము ఆ గోంగూరని అంటే, పుండుకూర ఎండిపోకుండా, వాడిపోకుండా, చెడిపోకుండా ఫ్రెష్గా అలాగే ఉంటుందన్నమాట. చెట్లు వేసినప్పుడు ఎలాగైతే ఉంటుందో, తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అంతకన్నా ఇంకా ఫ్రెష్ అవుతుంది. చాలా బాగుంటుంది అనమాట 2-3 రోజులు అలాగే పెట్టచ్చు. 2-3 డేస్ తర్వాత మనం చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ఫ్రెష్గా ఉంటుంది. ఆకులు కూడా గట్టిగా ఉంటాయి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో ఉంటాయి, చెప్తూ ఉంటాను నేను. ఇప్పుడు చూడండి ఇక అంట్లన్నీ తోముతున్నాను. అంట్లు తోముకున్నట్టున్నాయి కదండి, అన్నీ కడగాలి. రొట్టె చేసినవి, టీవి, పాలు, పెరుగు అన్నీ మామూలే కదా, అందరింట్లో ఉండేటివి. ఇంకా గిన్నెలు అన్నీ తోమేసుకుంటున్నాను చూడండి. ఇంతకుముందు సెంటర్కి వెళ్ళేటప్పుడు నేనైతే ఇవన్నీ తోమేదాన్నే కాను. ఇవన్నీ వచ్చాక రాత్రి నరకం, యుద్ధం అంటే నరకం ఎలా ఉంటుందో అలా ఉండింది ఇన్ని సంవత్సరాలు మాకు జీవితం. అయితే ఈలకత్తి, అది పెద్ద ఈలకత్తి చూడండి, దాంతో బోటి కర్రీని నేను క్లీన్ చేశాను, అది కట్ చేశాను అనమాట. ఇందాక క్లీన్ కాదు, కట్ చేయడానికి దాన్ని తీసుకొని కోస్తామన్నమాట. అది గట్టిగా ఉంటుంది కదండి అది, అందుకని చాకుతో రాదు, చేత్తో తుంచడానికి రాదు. కత్తిపీట ఈలకత్తి పీట పైన చాకు తీసుకొని కట్ చేస్తామంటే అంతగా రాదు అసలుకి, నాకు తెలిసి రాదు. చేపలు కానీ పచ్చి చేపలు కట్ చేయాలన్నా, ఇలా బోటి కట్ చేయాలన్నా మన పాతకాలం మన ఇంట్లో ఉండేటటువంటి ఈలకత్తి తీసుకోవాల్సింది, వాడవలసింది. చూడండి అన్ని సామాన్లు అయితే నేను ఇంక అన్నీ కడిగేస్తున్నాను అనమాట. మొత్తం ఇలా కడిగేసాక అంత కుళాయిలు, ట్యాప్స్ 2 ఉంటాయి కదండి. ఒకటేమో మంచినీటి కుళాయి, ఒకటేమో బోర్ కాదు ట్యాంక్ వాటరు, సింటెక్ ట్యాంక్ వాటరు. అవి 2 వస్తుంటాయి. 2 అన్నీ క్లీన్ చేస్తాను చూడండి. ఇలా నీట్గా చేసి పెట్టుకోవాలి మనం ఎప్పుడే కానీ. ఇంట్లో జిట్టలు, పురుగులు, బల్లులు
ఎలుకలు కానీ బొద్దింకలు, జిట్టలు అంటే బొద్దింకలు కదండి, మేము జిట్టలు అంటున్నాం. కాలు జెర్రీలు వస్తుంటాయి. తడి ఎక్కడన్నా ఉంటే, తేమ ఉంటే అలా ఏమి రాకుండా ఉండాలి అంటే అన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే చక్కగా శుభ్రంగా ఉండాలి, పెట్టుకోవాలి. పరిసరాలను మనం శుభ్రంగా ఉండాలి. మధ్య మధ్యలో ఆ విజిల్ రావాలి కదండి, అవి 15 విజిల్ పెడుతున్నాను అనమాట నేనైతే. మరి ఆలోగా అక్కడే ఉండే దాన్ని విజిల్, మా కుక్కర్ది విజిల్ రాదండి, దాన్ని లేపాలన్నమాట నేనే. విజిల్ని కొంచెం అలా టచ్ చేస్తే అప్పుడు అది వస్తుందన్నమాట. చూడండి, అంత ట్యాపు అంత చుట్టుపక్కల అంతా నీళ్లు పోసి అంతా చేసేసాను. ఇంకా గ్యాస్ కట్ట కూడా అంతా నీట్గా తుడిచేస్తున్నాను. శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసి ఆ క్లాత్ని మళ్ళీ మంచిగా పిండేసి కడిగేసి, ఇంకా కిందంతా కొంచెం వాటర్ పడి ఉంటుంది కదా, నేను నిలబడి కడుగుతున్నప్పుడు అదంతా నీట్గా అంతా తుడుచుకుంటూ వస్తున్నాను. చూడండి, చిన్నపిల్లలు ఉంటే కింద పడతారు, మనం కూడా నీళ్ళుంటే కింద పడతాము. ఆల్రెడీ నేను కింద పడ్డాను, కాలు విరిగిపోయింది, నాది ఫ్రాక్చర్ అయింది. ఏప్రిల్లో నా కాలు పోయింది, ఏప్రిల్ లాస్ట్లో. అది మ్యాటర్. ఇంకా చూడండి, 15 విజిల్ అయిపోయాయి. చల్లారిన తర్వాత విజిల్ మొత్తం పోయింది. ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్ చేయడానికి కూర్చుంటున్నాను. వెల్కమ్, రండి అందరూ భోజనానికి రండి, భోంచేద్దాం. నేను భోంచడానికి అయితే నేను కూర్చున్నాను. చూడండి, మంచి గ్రేవీతో, చక్కటి గ్రేవీతో గుమగుమలాడే బోటీ కర్రీ రెడీ అయిపోయింది. మెత్తగా ఉడికిపోయింది. జొన్న రొట్టెలు, బోటీ కూర ఈరోజు మేము లంచ్కు. మార్నింగ్ చిన్న కాకరకాయ రొట్టెలు, ఇప్పుడు రొట్టెలే, ఉదయం కూడా రొట్టెలే. చూడండి, ప్రతి ఒక్క ముక్క కూడా మంచిగా ఉడికి రెడీగా ఉంది తినడానికి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. 15 విజులు, 10 విజులు, 12 విజులు ఇలా మెత్తగా ఉడికే వరకు మటన్ని కానీ చికెన్ని కానీ ఉడికించుకొని తినాలన్నమాట. అప్పుడే మన శరీరానికి అంటుతుంది, జీర్ణం అవుతుంది, మోషన్స్ అన్నీ బాగా వస్తాయి. ఎలాంటి మోషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు, ఆరోగ్యం బాగుంటుంది, శరీరానికి పడుతుంది. మాంసకృత్తులు, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదండి దీంట్లోన. మన శరీరానికి మంచిగా బలాన్ని ఇస్తుంది అనమాట. ఇంతకుముందు ఎప్పుడు నేను చాలాసార్లు చేయలేదు.